ఓం శాంతి. మురళీ డేట్ 8/8/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, సదా సంతోషంగా ఉండండి. ఏం గుర్తు తెచ్చుకుంటూ సంతోషంగా ఉండాలి? మా 84 జన్మల చక్రం పూర్తయింది. ఇప్పుడు ఇక ఇంటికి వెళుతున్నాను. ఈ కర్మ భోగాలు అనుభవించటం ఇంకా కొన్ని రోజులు మాత్రమే. జన్మలు పూర్తయిని ఇంటికెళుతున్నాం. ఈ కర్మ భోగాలు పూర్తయిపోతున్నాయి. ఇది పదే పదే గుర్తు తెచ్చుకుంటూ సంతోషంగా ఉండాలి. మన ద్వారా వికర్మలు జరగటానికి మూలం దేహ అభిమానం. అందుకనే దేహ అభిమానంలో రాకుండా ఉండండి. ఆత్మ అభిమానిగా ఈ బాబాని జ్ఞాపకం చెయ్యాలి. మంచికైనా చెడుకైనా ఫలితం ఎప్పుడూ లభిస్తూనే ఉంటుంది. మంచి చేసేవారికి ఎప్పుడూ మంచి, చెడు చేసేవారికి చెడు. తప్పులు చేస్తూ ఉంటే చివరిలో మనస్సు లాగుతూ ఉంటుంది. ఈ తప్పులు జరిగినయి నాతో అని పశ్చాత్తాపడతారు. ఈ జన్మలో ఏదైతే పాప భారం ఉందో దాన్ని తొలగించుకోవటానికి బాబాతో అన్ని విషయాలు స్పష్టంగా తెలియచెయ్యండి. బాబాకు చెప్పండి. ఎప్పుడైతే ఏకాంతం లేక ఖాళీ దొరుకుతుందో అప్పుడు జ్ఞానం యొక్క మంచి మంచి విషయాలను విచార సాగరం మంతన చెయ్యండి. రాసుకోండి. అందరికీ సందేశాన్ని అందించేందుకు, అందరి కళ్యాణం చెయ్యటానికి యుక్తి ఆలోచించండి. వికర్మల నుండి రక్షించుకునేందుకు ఆత్మాభిమానిగా ఈ బాబాని జ్ఞాపకం చెయ్యాలి. ఇప్పుడు ఎటువంటి వికర్మలు చెయ్యకూడదు. ఈ జన్మలో జరిగిన వికర్మలను బాబాకు సత్యంగా వినిపించాలి. కొత్త ప్రపంచం వస్తుంది అని మనందరికీ తెలుసు. కర్మ మరియు ఫలం, పురుషార్థం, ప్రాలబ్ధం, నిమిత్తము, నిర్మాణం, ఇవన్నీ కర్మ సిద్ధాంతాలు. ప్రపంచంలో ఇది జరుగుతుంది అన్న ఆశ వారికి కనిపించదు. ప్రపంచం మారుతుంది, రేపు భవిష్యత్తులో స్వర్గం వస్తుంది అంటే వాళ్ళు వినరు, నమ్మరు. కానీ మనకు తెలుసు అనేక సార్లు ఈ కార్యం జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. అన్నిటికంటే గొప్ప ప్రమాణం స్వపరివర్తన యొక్క ప్రత్యక్ష ప్రమాణం. ఈ స్వపరివర్తన యొక్క ప్రత్యక్ష ప్రమాణం ముందు ఇంకే ప్రమాణం అవసరం లేదు. పరమాత్మ కార్యం సదా సఫలం అవుతుంది. ఒక శ్రేష్ఠ లక్ష్యం గనక ఉంచుకుంటే జీవితంలో చాలా ఉన్నతంగా అవుతాము. ఏంటా శ్రేష్ఠ లక్ష్యం? తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా కార్యం చెయ్యాలి. ఇదే శ్రేష్ఠ లక్ష్యం ఉంచుకోండి. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మేము 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశాము. ఇక మేము ఇంటికి వెళతాము. ఈ కర్మ భోగాలు ఇంకొన్ని రోజులు మాత్రమే ఉంటాయి అని సదా ఇదే సంతోషంలో ఉండండి. ప్రశ్న: వికర్మ జీతులుగా అయ్యే పిల్లలు ఏ విషయంలో చాలా ఎక్కువ ధ్యాసనివ్వవలసి ఉంటుంది? జవాబు: అన్ని వికర్మలకు మూలం దేహ అభిమానం. ఎప్పుడు ఆ దేహ అభిమానంలోకి రాకూడదు అన్న ధ్యాస ఉంచాలి. కావున ఎల్లప్పుడూ దేహి అభిమానులుగా అయ్యి
బాబాని స్మృతి చెయ్యాలి. మంచి చెడు ఫలితం ఎల్లప్పుడూ లభిస్తుంది. చివరిలో మనస్సు లాగుతూ ఉంటుంది. కాని ఈ జన్మ పాప భారాన్ని తొలగించుకునేందుకు బాబాకు సత్యంగా వినిపించాలి. ఓం శాంతి. స్మృతియే అన్నింటికంటే పెద్ద లక్ష్యం. చాలా మందికి కేవలం వినాలి అనే అభిరుచి మాత్రమే ఉంటుంది. జ్ఞానాన్ని అర్థం చేసుకోవటం చాలా సులభం. 84 జన్మల చక్రాన్ని అర్థం చేసుకోవాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. మనమంతా స్వదర్శన చక్రధారులుగా అయ్యాము అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఈ స్వదర్శన చక్రంతో ఎవరి మెడలను కట్ చెయ్యలేరు. కృష్ణుణ్ణి ఆ విధంగా చూపించారు. ఈ లక్ష్మీనారాయణులు విష్ణువు 2 రూపాలు. అతనికి చక్రం ఉంది. మరి కృష్ణుడికి కూడా చక్రం ఎందుకు చూపిస్తారు? ఒక పత్రిక ఉంది. అందులో కృష్ణుడి అనేక చిత్రాలను చూపిస్తారు. బాబా వచ్చి మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు. అంతేకాని చక్రాలతో అసూరులను చంపటం ఏమీ లేదు. ఎవరికైతే అసూరి స్వభావం ఉంటుందో వారినే అసూరులు అని అంటారు. మనుషులు మనుషులే కదా. అంతేకాని స్వదర్శన చక్రంతో అందరినీ చంపుతారు అని కాదు. భక్తి మార్గంలో కూర్చొని రకరకాల చిత్రాలను తయారు చేశారు. రెండింటికి రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది. పిల్లలైన మీరు ఈ సృష్టి చక్రాన్ని మరియు డ్రామాని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇందులో మీరందరూ పాత్రదారులు. ఆ హద్దు పాత్రదారులకు తమ డ్రామా గురించి తెలుసు. అలాగే ఇది అనంతమైన డ్రామా. దీనిని విస్తారంగా అర్థం చేసుకోలేరు. ఆ డ్రామా కేవలం 2 గంటలు మాత్రమే ఉంటుంది. కావున తమ పాత్రను పూర్తిగా తెలుసుకోగలుగుతారు. కాని ఇక్కడ 84 జన్మల పాత్రను తెలుసుకోవలసి ఉంటుంది. నేను బ్రహ్మ రథంలోకి ప్రవేశిస్తాను అని బాబా అంటారు. బ్రహ్మ 84 జన్మల కథ కూడా కావాలి. మనుష్యుల బుద్ధిలోకి ఈ విషయాలు రావు. 84 లక్షల జన్మలున్నాయో లేక 84 జన్మలున్నాయో కూడా అర్థం చేసుకోలేరు. మీ 84 జన్మల కథను నేను వినిపిస్తాను. 84 లక్షల జన్మలున్నట్లయితే వాటి గురించి చెప్పేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇది 84 జన్మల కథ అని మీరు ఒక్క క్షణంలో తెలుసుకుంటారు. ఇది 84 లక్షల జన్మల కథ అయినట్లయితే ఒక్క క్షణంలో దీనిని అర్థం చేసుకోలేరు కదా. అసలు 84 లక్షల జన్మలే లేవు. మీరు 84 జన్మలు తీసుకున్నారని పిల్లలైన మీకు కూడా ఎంతో సంతోషముండాలి. ఇప్పుడు మనం ఇంటికి వెళుతున్నాము. మిగిలిన కొన్ని రోజులు మాత్రమే ఈ కర్మ భోగం ఉంటుంది. వికర్మలు భస్మమై కర్మాతీత స్థితి ఏ విధంగా ఏర్పడుతుంది అన్న విషయాన్ని ఈ యుక్తిని తెలియచేశారు. ఈ జన్మలో ఏ వికర్మలు చేసినా వాటిని
మీరు వ్రాసి ఇచ్చినట్లయితే బరువు తేలికగా అయిపోతుంది. జన్మ జన్మాంతరాల వికర్మల గురించి ఎవరూ వ్రాయలేరు. కానీ వికర్మలైతే జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటి నుండైతే రావణ రాజ్యం మొదలయ్యిందో అప్పటి నుండి కర్మలు వికర్మలుగా అయిపోయాయి. సత్యుగంలో కర్మలు అకర్మలుగా అవుతాయి. భగవాను వాచ, నేను మీకు కర్మ అకర్మ వికర్మల గురించి అర్థం చేయిస్తాను. వికర్మ జీతుల సంవత్సరము లక్ష్మీనారాయణలతో ప్రారంభమవుతుంది. 84 జన్మల చిత్రంలో ఇది చాలా స్పష్టంగా ఉంది. శాస్త్రాలలో ఈ విషయాలు లేవు. మీరే సూర్యవంశీ చంద్రవంశీ రాజులు అని కూడా పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. విరాట రూపపు చిత్రాన్ని కూడా చాలా ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. కానీ దాని అర్థం ఏమాత్రం తెలుసుకోరు. బాబా లేకుండా ఎవరూ అర్థం చేయించలేరు. ఈ బ్రహ్మకు నేర్పించేవారు ఇంకెవరో ఉంటారు కదా. ఇతడికి గురువులెవరైనా నేర్పించినట్లయితే ఆ గురువులకు ఇతడు ఒక్కడే శిష్యుడు ఉండడు కదా. పిల్లలు, మీరు పతితుల నుండి పావనులుగా, పావనుల నుండి పతితులుగా తప్పకుండా అవ్వవలసిందే అని బాబా అంటారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. అనేక సార్లు మీరు ఈ చక్రంలో తిరుగుతూ వచ్చారు. అలా తిరుగుతూనే ఉంటారు. మీరు ఆల్రౌండ్ పాత్రధారులు. ఆది నుండి అంతిమం వరకు మీకు తప్ప ఇంకా ఎవరికీ పాత్ర లేదు. బాబా మీకే అర్థం చేయిస్తూ ఉంటారు. ఇతర ధర్మాల వారు ఫలానా ఫలానా సమయంలో వస్తారని మీరు అర్థం చేసుకున్నారు. కానీ మీకు మాత్రం పూర్తి పాత్ర ఉంటుంది. క్రిస్టియన్లు సత్యుగంలో ఉన్నారని ఎవరు అనరు. వారు ద్వాపర యుగంలో మధ్యలో వస్తారు. ఈ జ్ఞానం పిల్లలైన మీ బుద్ధిలోనే ఉంది. మీరు దీనిని ఇతరులకు అర్థం చేయించవచ్చు. ఇతరులెవ్వరికీ ఈ విషయాల గురించి తెలియదు. రచయిత గురించి తెలియనప్పుడు రచన గురించి ఎలా తెలుసుకుంటారు? ఈ సత్యమైన విషయాలను ముద్రించి విమానాల ద్వారా వెదజల్లండి అని బాబా అంటారు. ఈ పాయింట్లను లేదా అంశాలను కూర్చొని వ్రాయండి. బాబా పని ఏమీ లేదు అని పిల్లలంటారు. కానీ ఇక్కడ సేవ చాలా ఉందని బాబా అంటారు. ఇక్కడ ఏకాంతంలో కూర్చొని పని చెయ్యండి. బయట ఉన్న పెద్ద పెద్ద సంస్థలు, గీతా పాఠశాలలు మొదలైన వాటన్నింటినీ మేల్కొల్పాలి. ఇది పురుషోత్తమ సంగమ యుగము అని మీరు అందరికీ సందేశాన్నివ్వాలి. ఎవరైతే తెలివైన వారో వారు తప్పకుండా సంగమ యుగంలో కొత్త ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచ వినాశనం జరుగుతుందని వెంటనే అర్థం చేసుకుంటారు. సత్యుగంలో పురుషోత్తములైన మనుష్యులుంటారు. ఇక్కడ అసూరి స్వభావమున్న పతిత మనుష్యులుంటారు. ఈ విషయాన్ని కూడా బాబా అర్థం చేయిస్తారు. కుంభమేళాలు మొదలైనవి జరిగినప్పుడు స్నానాలు చేసేందుకు చాలా మంది మనుషులు వెళతారు. కానీ ఎందుకు వెళతారు? పావనంగా అవ్వాలని కోరుకుంటారు.
కావున స్నానాలు చేసేందుకు మనుష్యులెక్కడెక్కడికైతే వెళతారో అక్కడకు వెళ్లి అర్థం చేయించాలి. ఇది పతిత పావని కాదు అని మనుష్యులకు అర్థం చేయించాలి. మీ వద్ద చిత్రాలు కూడా ఉన్నాయి. గీతా పాఠశాలల్లోకి వెళ్లి ఈ కరపత్రాలను పంచిపెట్టాలి. పిల్లలు సేవ కావాలి అని కోరుకుంటారు. గీతా భగవంతుడు పరంపిత పరమాత్మ శివుడే కాని శ్రీకృష్ణుడు కాదు అన్న విషయాన్ని కూర్చొని వ్రాయండి. ఆ తర్వాత అతని చరిత్ర గురించి వ్రాయండి. శివబాబా చరిత్ర గురించి వ్రాయండి. అప్పుడు వారే నిర్ణయించుకుంటారు. పతిత పావనుడు ఎవరు అన్న పాయింట్ను కూడా వ్రాయాలి. ఆ తర్వాత శివశంకరుల తారతమ్యం కూడా చూపించాలి. శివుడు వేరు, శంకరుడు వేరు. కల్ప ఆయువు 5000 సంవత్సరాలు అని కూడా బాబా అర్థం చేయించారు. మనుషులు 84 జన్మలు తీసుకుంటారే కాని 84 లక్షల జన్మలు తీసుకోరు. ఇటువంటి ముఖ్యమైన విషయాలను విమానాల నుండి వెదజల్లే విధంగా క్లుప్తంగా వ్రాయాలి. వీటి గురించి అర్థం చేయించవచ్చు. సృష్టి చక్రపు చిత్రంలో ఫలానా ఫలానా ధర్మం ఫలానా సమయంలో వస్తుందని చాలా స్పష్టంగా ఉంది. కావున ఈ సృష్టి చక్రం కూడా అందులో ఉండాలి. కావున ముఖ్యమైన 12 చిత్రాల క్యాలెండర్ని కూడా ముద్రించవచ్చు. వాటిలో మొత్తం జ్ఞానమంతా వచ్చేస్తుంది. తద్వారా సేవ చాలా సహజంగా జరుగుతుంది. ఈ చిత్రాలు తప్పకుండా ఉండాలి. ఏ ఏ చిత్రాలను తయారు చెయ్యాలి, ఏ పాయింట్లను వ్రాయాలి అన్న విషయాలను కూర్చొని వ్రాయండి. మీరు గుప్త వేషంలో పాత ప్రపంచాన్ని పరివర్తన చేస్తున్నారు. మీరు గుప్తమైన సైన్యం. మీ గురించి ఎవ్వరికీ తెలియదు. బాబా కూడా గుప్తమే, అలాగే జ్ఞానం కూడా గుప్తమే. దీని శాస్త్రమేమీ తయారవ్వదు. ఇతర ధర్మాలలో బైబిలు మొదలైనవి ముద్రించబడతాయి. వాటిని వారు చదువుకుంటారు. అలా ప్రతి ధర్మం వారికి శాస్త్రాలు ఉంటాయి. కానీ మీ శాస్త్రం భక్తి మార్గంలో ముద్రింపబడుతుందే కాని ఇప్పుడు ముద్రించబడదు. ఎందుకంటే ఇప్పుడు ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ నాశనమైపోతాయి. ఇప్పుడు మీరు కేవలం బుద్ధి ద్వారా స్మృతి చెయ్యాలి. బాబా వద్ద కూడా బుద్ధిలో జ్ఞానం ఉంది. బాబా శాస్త్రాలు మొదలైన వాటినేమీ చదవరు. బాబా జ్ఞాన సాగరుడు. కానీ జ్ఞాన సాగరుడు అంటే అందరి హృదయాలలో ఏమి ఉందో తెలిసిన వారు అని వారు భావిస్తారు. భగవంతుడు అన్నీ చూస్తాడు. కావుననే కర్మల ఫలితాన్ని ఇవ్వగలుగుతున్నాడు అని అంటారు. కానీ ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది అని బాబా అంటారు. డ్రామాలో ఎవరైతే వికర్మలు చేస్తారో వారికి దానంతటదే శిక్ష పడుతుంది. మంచి లేక చెడు కర్మలకు ఫలితం లభిస్తుంది. దానికి వ్రాతపూర్వకమైన చిట్టాలేమీ ఉండవు. కర్మ ఫలితం మరుజన్మలో తప్పకుండా లభిస్తుంది అని మనుషులు భావిస్తారు. అంతిమ జన్మలో
నేను ఈ పాపాలు చేశాను అని బుద్ధి బాగా లాగుతూ ఉంటుంది. అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఎటువంటి కర్మలు చేస్తే అటువంటి జన్మ లభిస్తుంది. ఇప్పుడు మీరు వికర్మలను జయిస్తున్నారు. కాబట్టి అటువంటి కర్మలు ఏమీ చెయ్యకూడదు. దేహ అభిమానులుగా అవ్వటమే అన్నింటికన్నా పెద్ద వికర్మ. దేహి అభిమానులుగా ఈ బాబాని స్మృతి చెయ్యండి అని బాబా అనేక సార్లు తెలియచేశారు. ఇందులో తప్పకుండా పవిత్రంగా అవ్వవలసింది. కామ వికారంలోకి వెళ్ళటమే అన్నింటికంటే పెద్ద పాపం. ఇది ఆది మధ్య అంతం దుఃఖాన్నిస్తుంది. దీనిని కాకిరెట్టతో సమానమైన సుఖము అని సన్యాసులు కూడా అంటారు. అక్కడ దుఃఖం పేరే ఉండదు. ఇక్కడంతా దుఃఖమే దుఃఖం. కావున సన్యాసులకు వైరాగ్యం వస్తుంది. కాని వారు అడవులలోకి వెళ్ళిపోతారు. వారిది హద్దు వైరాగ్యం, మీది అనంతమైన వైరాగ్యం. ఈ ప్రపంచమే అశుద్ధమైనది. బాబా మా దుఃఖాలను హరించి మాకు సుఖాన్నివ్వండి అని అందరూ అంటారు. బాబానే దుఃఖాలను హరించి సుఖాలను ఇస్తారు. కొత్త ప్రపంచంలో ఈ దేవతల రాజ్యం ఉండేదని, అక్కడ ఎటువంటి దుఃఖం ఉండేది కాదని పిల్లలైన మీరు తెలుసుకున్నారు. ఎవరైనా శరీరం వదిలితే స్వర్గస్థులయ్యారు అని మనుష్యులు భావిస్తారు. కానీ తాము నరకంలో ఉన్నారని వారు అర్థం చేసుకోరు. మరణించిన తర్వాత స్వర్గంలోకి వెళ్ళాలి అని భావిస్తారు. కానీ స్వర్గంలోకి వెళ్ళారో లేక మళ్ళీ ఈ నరకంలోకే వచ్చారో ఎవ్వరికీ తెలియదు. వారు ఏమీ అర్థం చేసుకోరు. పిల్లలైన మీరు ముగ్గురు తండ్రుల రహస్యాన్ని కూడా అందరికీ అర్థం చేయించవచ్చు. ఇద్దరు తండ్రుల గురించి అందరూ అర్థం చేసుకుంటారు. ఒక్కరు లౌకిక తండ్రి, రెండవ వారు అలౌకిక తండ్రి. మళ్ళీ ప్రజాపిత బ్రహ్మ ఈ సంగమ యుగంలో ఉంటారు. బ్రాహ్మణులు కూడా కావాలి కదా. ఆ బ్రాహ్మణులు బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులు కారు. బ్రహ్మ ఉన్నాడని వారికి తెలుసు. కావుననే బ్రాహ్మణ దేవి దేవతాయ నమః అని అంటారు. కాని వారు ఎవరిని అంటారో, ఆ బ్రాహ్మణులు ఎవరో వారికి తెలియదు. మీరు పురుషోత్తమ సంగమయుగి బ్రాహ్మణులు, వారు కలియుగి బ్రాహ్మణులు. ఇప్పుడిది పురుషోత్తమ సంగమ యుగం. ఈ సమయంలో మీరు మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతారు. ఇప్పుడు దేవీ దేవత ధర్మ స్థాపన జరుగుతుంది. కావున పిల్లలైన మీరు అన్ని పాయింట్లను ధారణ చెయ్యాలి. అలాగే సేవ కూడా చెయ్యాలి. పూజలు చేసేందుకు శ్రాద్ధం కోసం బ్రాహ్మణులు వస్తారు. అప్పుడు మీరు వారితో కొంచెం చర్చించవచ్చు. మీరు వారిని సత్యమైన బ్రాహ్మణులుగా తయారు చెయ్యొచ్చు. ఇప్పుడు భాద్రపద మాసం వస్తుంది. అప్పుడు పితృదేవతలందరికీ తద్దినాలు పెడుతూ ఉంటారు. వాటిని కూడా మీరు యుక్తిగా ఆచరించాలి. లేకపోతే బ్రహ్మ కుమారీల వద్దకు వెళ్ళి
అన్నీ వదిలేశారు అని భావిస్తారు. వారు అలిగే విధంగా మీరేమీ చెయ్యకూడదు. యుక్తిగా మీరు వారికి కూడా జ్ఞానం ఇవ్వచ్చు. బ్రాహ్మణులు మీ వద్దకు వచ్చినప్పుడే వారికి మీరు జ్ఞానాన్ని ఇవ్వగలరు కదా. ఈ మాసంలో మీరు బ్రాహ్మణుల సేవను ఎక్కువగా చెయ్యగలరు. ప్రజాపిత బ్రహ్మ సంతానమైన బ్రాహ్మణులైన మీ ధర్మాన్ని ఎవరు స్థాపించారో చెప్పండి అని వారిని ప్రశ్నించండి. మీరు మీ ఇంట్లో కూర్చొని వారి కళ్యాణం కూడా చెయ్యొచ్చు. అమర్నాథ్ యాత్రకు వెళ్ళేవారు మీరు కేవలం వ్రాసినంత మాత్రాన పూర్తిగా అర్థం చేసుకోలేరు. అక్కడ కూర్చొని వారికి అర్థం చేయించవలసి ఉంటుంది. మేము మీకు సత్యమైన అమరనాథ కథ వినిపిస్తాము. అమరనాథుడు అని ఒక్క బాబానే అంటారు. అమరనాథుడు అనగా అమరపురిని స్థాపన చేసేవారు. అదే సత్యయుగం. ఈ విధంగా సేవ చెయ్యవలసి ఉంటుంది. అక్కడికి కాలినడకపై వెళ్ళవలసి ఉంటుంది. పెద్దవారు ఎవరైతే ఉంటారో వారికి అర్థం చేయించాలి. సన్యాసులకు కూడా మీరు జ్ఞానం ఇవ్వచ్చు. మీరు సృష్టి అంతటికీ కళ్యాణకారులు. శ్రీమతంపై మీరు విశ్వ కళ్యాణం చేస్తున్నారు. బుద్ధిలో ఈ నశ ఉండాలి. అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, ఎప్పుడైతే ఏకాంతము లేక ఖాళీ దొరుకుతుందో అప్పుడు జ్ఞానపు మంచి మంచి విషయాలను విచార సాగర మంథనం చేసి వాటి గురించి వ్రాయండి. అందరికీ సందేశాన్ని అందించేందుకు, అందరి కళ్యాణం చేసేందుకు యుక్తిని రచించాలి. రెండో పాయింట్, వికర్మల నుండి రక్షించుకునేందుకు దేహి అభిమానులుగా అయి బాబాను స్మృతి చెయ్యాలి. ఇప్పుడు ఇక ఏ విధమైన వికర్మలు చెయ్యకూడదు. ఈ జన్మలో చేసిన వికర్మలను బాబాకు సత్యంగా వినిపించాలి. వరదానం, చలించని భవితను గురించి తెలిసి ఉంటూ కూడా శ్రేష్ఠ కార్యానికి ప్రత్యక్ష రూపాన్ని ఇచ్చే సదా సమర్థ భవ. కొత్త శ్రేష్ఠ విశ్వాన్ని తయారు చేసే భవిష్యత్తు తప్పక జరగవలసిందేనని తెలిసి ఉంటూ కూడా సమర్థ భవ అనే వరదానాన్ని పొందిన పిల్లలు కేవలం కర్మ మరియు ఫలం యొక్క, పురుషార్థం మరియు ప్రాలబ్ధం యొక్క, నిమిత్తము మరియు నిర్మాణం యొక్క కర్మ సిద్ధాంతం అనుసారంగా నిమిత్తులై కార్యం చేస్తారు. ప్రపంచంలోని వారికి ఇది జరుగుతుంది అన్న ఆశ కనిపించదు. మరియు మీరు ఈ కార్యం అనేక సార్లు జరిగింది, అలాగే ఇప్పుడు కూడా జరిగి తీరుతుంది అని అంటారు. ఎందుకంటే స్వపరివర్తన యొక్క ప్రత్యక్ష ప్రమాణం ముందు ఇంకా ఏ ప్రమాణం యొక్క అవసరము లేదు. అలాగే పరమాత్మ కార్యం
సదా సఫలమై ఉంటుంది. స్లోగన్ తక్కువగా మాట్లాడాలి మరియు ఎక్కువగా చెయ్యాలి. ఈ శ్రేష్ట లక్ష్యము ఉన్నతోన్నతంగా చేసేస్తుంది. అవ్యక్త ప్రేరణ పాయింట్: సహజ యోగిగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి. సేవలో కానీ స్వయం యొక్క ఎక్కే కళలో కానీ సఫలతకు ముఖ్య ఆధారం ఒక్క బాబాపై చాలా ప్రేమ ఉండటం. బాబా తప్ప మరేదీ కనిపించకూడదు. సంకల్పంలో కూడా బాబా, మాటలలో కూడా బాబా, కర్మలలో కూడా బాబా తోడు. ఇటువంటి లవలీన స్థితిలో ఉంటూ ఒక్క మాటను మాట్లాడినా కాని స్నేహంతో కూడిన ఆ మాట ఇతర ఆత్మలను కూడా స్నేహంలో బంధించేస్తుంది. ఇలా లవలీనమై ఉన్నవారు మాట్లాడే ఒక్క మాట కూడా ఇంద్రజాలంలా పనిచేస్తుంది. ఓం శాంతి.